మీకు శుభ సాయంకాలం. వర్మ గారు, హ్మ్. ఇదంతా అంటే ఇంతకుముందు నాయుడన్న మాట్లాడుతూ అసలు పాపం నాయుడన్న మామూలుగా చాలా అనర్గళంగా మాట్లాడే వ్యక్తి. ఇప్పుడు చూసా అంటే ఆయన దాన్ని అంతనా పొంతనా లేకుండా పాపం ఏదో కప్పి పుచ్చల్లా అని చాలాసేపు ప్రయత్నం చేశాడు కానీ కుదరలే. అన్ని మరి వారి నోటితో నుంచే చెప్తున్నాడు నాయుడన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో ఉన్న ఫోటోలు మీ దగ్గర ఉంటే చూడండి ఒకసారి. ఇవి చాలా సన్నిహిత సంబంధాలు ఉంటే తప్ప ఇటువంటి ఫోటోలు లోకేష్ తో గాని, చంద్రబాబు నాయుడు గారితో గాని, పెమ్మసానితో గాని, రామ్మోహన్ నాయుడుతో గాని సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అంటే అంటే ఒక్కటి దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినది వర్మ గారు ఏమంటే, ఈయన పేరు వెంకటేష్ కాదు, వెంకటేష్ నాయుడు. నెక్స్ట్ వచ్చి మురళీకృష్ణ చౌదరి. మనం ఇది కూడా మాట్లాడుకోవాలి. సింగపూర్ కు మెయిల్ చేశాడే మురళీకృష్ణ చౌదరి, అది కూడా నిన్న మొన్న ఏం చేశారు, మురళి ఎవరో వేశాడు, వైసీపీ వాళ్ళు మెయిల్ పెట్టారు, ఇక్కడ సింగపూర్ గవర్నమెంట్ కి మేము ఇక్కడి నుంచి తేలేకపోతున్నాం నిధులు, మేము ఏదేదో అనుకొని చాలా 4 రోజులు ప్రయత్నం చేసి చాలా గట్టిగా ఇక్కడ కూర్చొని ఆంధ్రప్రదేశ్ ను చాలా అభివృద్ధి పథంలోకి నడిపించాలా అనుకుంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో నుంచి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి అతను మెయిల్స్ పెట్టేసి ఇక్కడంతా ఇవ్వద్దండి అంటే, ఇతను ఇవ్వద్దంటే వాళ్ళు ఇవ్వకుండా పోతారా? ఇప్పుడు పోయిన వాళ్ళు ఇద్దరికి వాల్యూ లేదు, పోయిన 4గురికి వాల్యూ లేదు. సింగపూర్ లో ఎవరైతే మెయిల్ పెట్టారో అతనికి వాల్యూ ఉంది. అంటే ఎందుకు డ్రామాలు? అతను కూడా ఎవరు? మురళీకృష్ణ చౌదరి. అతను టీడీపీ పక్కా మనిషి. అతను ఒక మెయిల్ పెట్టాడు రాత్రి, ఎప్పుడు మెయిల్లో ఉంది, రాత్రి 4 పెగ్గులు వేశాను, గుర్తు లేదు ఎవరికి పంపించాను అన్నాడు. అంటే ఎందుకు, ఎక్కడికి పోతున్నాం? ఎందుకు మీరు ఇంత బదనాం అవుతున్నారు? ఎందుకు ప్రభుత్వాన్ని నడపలేక ఎందుకు దిగజారిపోతున్నారు? ఇటువంటి నీచ రాజకీయాలు ఎందుకు చేస్తున్నారు అని అడుగుతున్నా. ఈరోజు వెంకటేష్ చౌదరి గురించి మాట్లాడుకుంటూ వస్తే, ఇతను లిక్కర్ స్కామ్ లో వెంకటేష్ నాయుడు 5,000 కోట్లు ఎంతో చెప్పారు కదా మన 5 కోట్ల దీంట్లో 5 కోట్లలో దాంట్లో 2,000 రూపాయల నోట్లు ఉన్నాయి. చూసారా, గుర్తుపట్టారా మీరు? చూసారా వరం గారు? 2,000 రూపాయల నోట్లు ఎప్పుడు మనకు నిలబడిపోయాయి? 2001 మే నాటికి డబ్బులు 2001 అప్పటికి గవర్నమెంట్ సీజ్ చేసింది. ఇప్పుడేంది దాంట్లో దొరకడము 2,000 రూపాయల నోట్లు? నాకు అర్థం కాలేదు. అంటే ఎక్కడికి పోతున్నారు మీరు? ఏదేదో అతికించాలని పోతున్నారు, ఎవరెవరినో ఇరికించాలని పోతున్నారు. లోపల ఉన్నటువంటి వాళ్ళని బెయిల్ రాకుండా చేసే మొదటి ప్రయత్నమే వీళ్ళు ఈ చేస్తున్న కార్యక్రమాలంతా కూడా. అంటే ఇది బాగలేదు. ఎందుకంటే ప్రభుత్వంలో ప్రజలు అంతా కూడా గమనిస్తున్నారు, కూటమి ప్రభుత్వంలో ఏమి చేస్తున్నారు, ఏమి కథ అంతా పొంతన లేకుండా మన మురళీకృష్ణ చౌదరి సింగపూర్ కు మెయిల్స్ పెట్టడం గాని, ఈ రోజు వెంకటేష్ నాయుడు ఈ 5,000 కోట్లు దొరికితే దాంట్లో 2,000 నోట్లు చూపించడం గాని. చూపించారా? మీ దగ్గర బిట్స్ ఉన్నాయా? చూపించాలా? వర్మయ్య గారు ఉండండి నాయుడు గారు, ఒక్క నిమిషం ఉండండి. ఈ 2,000 రూపాయల నోట్లు దీంట్లో దొరకడం ఏంది? అది లోకేష్ లతో వెంకటేష్ నాయుడుకి సాన్నిహిత్యం చాలా బాగుంది. ఇటువంటి కార్యక్రమాలంతా ఎందుకు? ప్రభుత్వాన్ని వారంతకు వారే తగ్గించుకొని, అంటే ఇప్పుడు నాకు అనిపిస్తున్నది ఏమంటే, రాష్ట్రంలో గాని దేశంలో గాని ఇప్పుడు ఒక ఈవీఎం స్కామ్ ఒకటి బయటకు వచ్చింది. అది ఈ రోజో రేపో ఎప్పుడు బయటపడుతుందో, ఎప్పుడు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం ఈ ఎన్నికలు రద్దు చేస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. అంత అయోమయంలో ఉన్నారు. దానికోసమని ఎవరి పదవుల కోసం వారు అంటే నమ్ముకున్న వాళ్ళకి ఇవ్వాలని చెప్పి ఓ పక్క పవన్ కళ్యాణ్ గారు ఫాస్ట్ గా పెంచాడని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏదో రేపో మర్నాడో రిలీజ్ చేయాలా. ఎప్పుడు ఉంటుందో గాలిలో దీపం మాదిరి ఉంది కూటమి ప్రభుత్వం. గాలిలో వాళ్ళంతకు వాళ్ళే చేసుకుంటున్నారు. ఇదంతా ఎవరు చేయడం లేదు. ఒక్కొక్క తప్పుకు మించి తప్పులు వారే చేస్తూ, దాన్ని కప్పుపుచ్చుకోవడానికి అబద్ధాలు చెప్తూ ఒక్కటొక్కటి చేసుకుంటూ గాలిలో దీపం మాదిరి తయారైనారు. ఎప్పుడు ఇది ఆగిపోతుందో తెలియని పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం ఉంది. చెప్పినవి సూపర్ 6లు అమలు పరిచేదానికి ప్రయత్నం చేయండి. మీరు 6 నెలలున్నా 3 నెలలు కాదండి. ఇప్పుడు శ్రీకాంత్ గారు అంటే వెంకటేష్ కి వైఎస్ఆర్సీపీకి కానీ కాదండి, వెంకటేష్ కి కొన్ని ఓట్లను పడతాయి. శ్రీకాంత్ గారు వెంకటేష్ కి వైఎస్ఆర్సీపీకి కానీ, వెంకటేష్ కి చెవిరెడ్డికి కానీ ఎటువంటి సంబంధాలు లేవనా మీ వాదన? ఇప్పుడు ఎక్కడన్నా కానీ వెంకటేష్ గారితో, జగన్తో గారితో కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కానీ ఫోటోలు ఎక్కడన్నా బయటకు వస్తున్నాయా? ఉంటే వీళ్ళు ఇంతసేపు టీడీపీ సోషల్ మీడియా ఊరికే ఉంటుందా? కామెడీగా ఉంది. జగన్మోహన్ రెడ్డితో భాస్కర్ రెడ్డితో ఫోటోలు లేవా, వీడియోలు లేవా సార్?
ఇప్పుడు నేను కామెడీ చూపించినా కామెడీ కదా, సార్ ఇది. చూపించు, నీ దగ్గర ఉంటే ఓకే. నీ దగ్గర ఉంటే చూపించు, ఒక్కటి చూపించాలు. ఓకే ఓకే నీకు ఛాలెంజ్ చేస్తాను. ఓకే, ఒక్క నిమిషం ఒక్కటి చూపించు. ఒక్క నిమిషం అండి, మీ ఛాలెంజ్ నేను కీర్తన గారు ఒక్కటి చూపించనా నీ దగ్గర ఉంటే? ఒక్క నిమిషం శ్రీకాంత్ గారు వంద ఒక్క నిమిషం అండి, సురేంద్ర